తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు భారీ ర్యాలీతో రామవరం తమ స్వగృహం నుండి అనపర్తి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఈరోజు నామినేషన్ వేశారు. ముందుగా తమ తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి రామవరం నుండి మహేంద్రవాడ పొలమూరు మీదుగా భారీ ర్యాలీతో అనపర్తి చేరుకున్నారు. దారి పొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, అసంపూర్తిగా ఉన్న కెనాల రోడ్డు కేంద్ర సహాయంతో పూర్తి చేస్తానని, అలాగే అనపర్తిలో సూపర్ ఫాస్ట్ రైలు నిలుపుదలకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అభ్యర్థి అన్న తారక రామారావు గారిని రామకృష్ణారెడ్డి గారిని శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారిని అఖండ మెజారిటీతో గెలిపించడం ప్రార్థన. అమ్మా అయ్యా మీరందరూ గ్రహించాలి. మహేంద్రవరం పక్క శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల గుర్తు కమలం. మన ఎన్నికల గుర్తు కమలం 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 గుర్తుకే మన ఓటు. ఓటర్లకు 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కమలం పువ్వు గుర్తుకే మూలారెడ్డి గారి అబ్బాయి శ్రీ రామకృష్ణారెడ్డి గారికి 2 ఓట్లు కమలం పువ్వు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. కమలం గుర్తుకే మన ఓటు. మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఎన్నికల గుర్తు కమలం కమలం గుర్తుకే మన ఓటు. కమలం గుర్తుకే మన ఓటు. పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఎన్నికల గుర్తు కమలం 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 గుర్తుకే మన ఓటు. ఓటర్లారా మీ అమూల్యమైన ఓటర్లకు 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కమలం పప్పు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. ఇవాళ ఎన్డీఏ కూటమి పెద్దల నిర్ణయం మేరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో దాదాపు 3 వారాలుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ముఖ్యంగా వైసీపీ నాయకులు, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కానీ, వారి మద్దుగణం కానీ ఏ విధంగా అయినా నన్ను పోటీలో లేకుండా చెయ్యాలని తీవ్రమైన ప్రయత్నాలు చేయడం. మరి వాళ్ళ ఎన్డీఏ పెద్దలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ బలమైన అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉండాలనే నిర్ణయంతో మరి తెలుగుదేశం పార్టీని వేడను, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను కానీ తెలుగుదేశం పార్టీని వేడనని చెప్పినప్పటికీ నేను మాత్రమే పోటీలో ఉండాలని పెద్దలందరూ నిర్ణయించడం, పెద్దలందరూ నాకు ఒత్తిడి చేయడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ వారి ఆదేశాలను శిరసావహించి శిరోధార్యంగా భావించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నేను బరిలో ఉండడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ నేను తప్పనిసరిగా విజయం సాధిస్తా. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధరేశ్వరి గారు కూడా విజయం సాధిస్తారు. పార్లమెంటు తప్పనిసరిగా ఎంపీగా పురంధరేశ్వరి గారు, ఎమ్మెల్యేగా నేను, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులే కాదు చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే కాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పెద్ద సమస్య కెనాల్ రోడ్డు. కెనాల్ రోడ్డు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయలేని పరిస్థితి. ఇవాళ నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి పార్లమెంట్ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారి విజయం సాధిస్తే నేను తప్పనిసరిగా వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ ఇతర నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి కెనాల్ రోడ్డుని అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడ ముఖ్యంగా రైల్వే హాల్ట్లో సమస్య ఉంది. గతంలో మూలారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా గోదావరి ఎక్స్ప్రెస్ హాల్ట్ తీసుకొచ్చారు. తర్వాత నేను ఎమ్మెల్యేగా, మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా ఇక్కడ శేషాద్రి, రత్నాచల్ 2 హాల్టులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆయన జన్మభూమి కోసం కూడా ప్రయత్నం చేశారు. జన్మభూమి కూడా హాల్ట్ వచ్చే నేపథ్యంలో ఒక 2 నెలల వ్యవధిలో మరి గవర్నమెంట్ మారిపోవడంతో
5 సంవత్సరాలు వైసీపీ నాయకులు, వైసీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే ఉండి కేంద్రంలో వాళ్ళు చక్రం తిప్పుతాం, మేము జన్మభూమి హాల్ట్ ఇప్పిస్తున్నామని సోషల్ మీడియాకి మాత్రమే జన్మభూమి హాల్ట్ పరిమితం అయింది. కానీ రేపు పురంధరేశ్వరి గారి సహకారంతో, కేంద్రం సహకారంతో తప్పనిసరిగా జన్మభూమి హాల్టే కాకుండా మరికొన్ని ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ తీసుకురావాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారులు ముఖ్యంగా విశాఖపట్నం వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఇబ్బందులను తప్పనిసరిగా తీరుస్తానని హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాను. ఎంపీ గారి సహకారంతో, నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాము. తప్పనిసరిగా విజయవంతం చేస్తామని, తప్పనిసరిగా మేమిద్దరం కూడా రేపు విజయం సాధించబోతా ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు.